నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ మాస్టర్, మనీ పవర్ మాస్టర్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. ఏంటి కలర్ఫుల్ గా ఉన్నా? ఉన్నానా? టాపిక్ కూడా అదే అడగబోతున్నా నేను. అవునా? ఏంటి ఆ టాపిక్? ఏంటి? మీరు చూడండి, ప్రతిరోజు మెరిసిపోతున్నారు. మంచి మంచి అవునా? నేను ఏంటంటే నేను మెరిసిపోవడం కాదు, ఎందుకంటే అదేదో పాట ఎలిగెంట్ ఏదో వచ్చింది కదా వాట్సాప్ లో, అది నాకు గుర్తుకులేదు. సో ఎలిగెంట్, సో బ్యూటిఫుల్, పర్పుల్ పర్పుల్ నాకు రాదు అది. ఇది పర్పుల్ అంటగా. అవునవును. నాకేం అంటే నా లైఫ్ లో ఒకప్పుడు ఒక 3-4 సంవత్సరాలు 2012లో ఆరెంజ్ కలర్ వేసా. ఫుల్ ఆరెంజ్ కలర్ కింద నుంచి పై దాకా. ఇంకా కాషాయం వేసుకొని మొత్తం రామేశ్వరం తీసుకే తిరిగా స్వామిజీలు పీఠాధిపతులని. నిజంగా చెప్పాలంటే అంటే నేను కాషాయానికి వ్యతిరేకం కాదు, కాషాయం ఒక పవర్ఫుల్. అప్పుడు ఆ వేషంలో ఉన్నప్పుడు, ఆ ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు నా భావాలు ఏంటిదంటే డబ్బులు, ఈ వైభోగాలు, ఈ గోల్డ్ అంత వైరాగ్యం. కాషాయము వైరాగ్యానికి గుర్తు కదా, అంతే. దండం. 3 సంవత్సరాలు నా చాలా ఫ్యామిలీ కూడా చాలా దూరం ఉండి మహాకుంభమేళ వచ్చినప్పుడు ఇంకా యోగాలు ఇవే చెప్పుకోవడం. అంటే మనం వేసుకునే కలర్స్ ని బట్టి మన యోగం, మన ఆలోచన. అంతేగా. ఇంకొక విషయం కూడా చెప్తా మీకు. ఎంత అంటే ఆరెంజ్ చేసుకుంటే అలా అని కాదు, ఆ థాట్ ప్రాసెస్ వేరు. మళ్ళీ మా కలర్ఫుల్ చెప్తా, ఏ రోజు ఏ కలర్ వేసుకుంటే ఏం జరుగుతుందో. నాకు ఇప్పటికి గుర్తుంది, 2012 మార్చు 3వ తారీఖు 6వ తారీఖు శివరాత్రికి ముందు రోజు 2012లో జరిగిన సంఘటన. నేను ఈ కుంభమేళ ఎక్కడైతే జరిగిందో అలహాబాద్ లో, మేము ఆదివారం రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఇలా పక్కన టికెట్ తీసుకొని ఆడ పడుకున్నాము. ఆ రోజు ఏం జరిగిందంటే, నా దగ్గర ఒక 4,000 రూపాయలు ఉండే, ఒక చిన్న డబ్బా ఫోన్ ఉండే, చిన్నది, రిలయన్స్ అప్పుడు ఉండే. ఆ తర్వాత మా రమేష్ అని ఉండే, మా పాప చిన్నగా ఉండే, డాక్టర్ హోంవర్క్ యూనివర్సిటీ. నా దగ్గర ఆ 4,000 రూపాయలు పర్సు అని ఉండే. జస్ట్ నాకు ఆ 6th సెన్స్ చెప్తూనే ఉంది, ఏంటి తెలుసా, ఈ ఫోను, ఈ ఛార్జరు, ఈ పర్సు ఉంటాయా పోతాయా, ఉంటాయా పోతాయా, ఉంటాయా పోతాయా అని ఆ ఫీలింగ్లో ఉన్నాను అప్పటి నుంచే. నేను టికెట్లు తీసుకున్నాము, మా ఇద్దరికి, మా పాపకి, నాకు, రమేష్కు తీసుకున్నాము. తీసుకునే టైంలో తీసుకునే దానికి డబ్బులు మీద జేబులో పెట్టుకున్నాను. ఎప్పుడు నేను కుర్తా పైజామా వేస్తాను కదా, అప్పుడు నేను కాషాయ వస్త్రంలోనే ఉన్నా. ఆరెంజ్ ఫుల్ పైన కింద ఆరెంజ్ డ్రెస్లో ఉన్నాను. సో అలా నేను టికెట్లు తీసుకొని వచ్చేలోపే నా ఇలా ఉంటాయి కదా, కుర్తా పైజామాకి ఇలా ఉంటాయి కదా, నా పర్సు పోయింది, 4,000 పోయినాయి, ఫోన్ పోయింది. త్యాగం నాకు అప్పుడు అనిపించింది. అంటే ఇప్పుడు నేను న్యూమరాలజిస్ట్ అయినప్పుడు కలర్స్ ఎంత పవర్ఫుల్. కానీ ఆ రోజు మాత్రము మేము 1700 కిలోమీటర్లు హైదరాబాద్కి రావాలి. మా పాప ఉంది, చిన్న పాప ఉంది, మా రమేష్ ఉన్నాడు, నేనున్నాను. మా దగ్గర డబ్బులే లేవు. టికెట్లకు చేసిన డబ్బులు పోయినాయి కదా. మరి అంత దూరం మేము 2 రోజులు రావాలంటే ఏం చేసాము? దాని తర్వాత నా దగ్గర ఉన్న సీడీలు, అక్షర యోగాని మా పాపది, అందరు డబ్బులు ఇస్తాను, నేను తీసుకోలేను. డబ్బులు ఇస్తా అంటే నేను హెల్ప్ చేస్తాను, పోలీసులు అంటే నాకు వద్దు, నాకు ఉత్తగద్దు. మా పాప ఈ 10 క్యాసెట్లు అమ్మి 600 రూపాయలు తీసుకొని మళ్ళీ మేము జనరల్లో హ్యాండిక్యాప్డ్ బోగిలో ఇక్కడికి దాకా వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రిజ్ భూషణ్ సార్ అని హెల్ప్ చేశారు. అంటే నాకు అప్పటి నుంచి ఏం తెలిసిందంటే, ఒక కలరు ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అంటే, అక్కడ ఏంటంటే కాషాయం అంటే త్యాగము. నీ దగ్గర సింగిల్ రూపాయి కూడా ఉండద్దు అని త్యాగానికి గుర్తు కాషాయం అంటే. త్యాగము, వైరాగ్యం. వైరాగ్యం, అబ్బా ఏం బాగా మాట్లాడారు, వైరాగ్యం. అలానే ఉన్నాను నేను. విభూతి అంతా భస్మము. అప్పుడు ఈ గోల్డ్ వాచ్లు లేవు, ఏమీ లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అలా అనకూడదు, కానీ దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నా నేను. నా దగ్గరికి ఎవరు చుట్టాలు వచ్చేవాళ్ళు కాదు, ఏదో ఆశీర్వాదం, యోగా గురువు, ఫేమస్ దమికులు కొట్టేవాళ్ళే కానీ తప్ప అవార్డులు రివార్డులు ఇచ్చేవాళ్ళు తప్ప 1 రూపాయి ఇచ్చేది లేదు. అప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, అమ్మో బట్టరు అనేవి, ఆ కలర్ అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది నాకు అర్థమైంది. అప్పుడు శ్రీకృష్ణుని చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో శ్రీకృష్ణుడు ఇలా అందంగా ఎందుకున్నాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంత వైభోగంగా ఎలా ఉన్నాడు అని నాకు అర్థమైంది. అప్పటి నుంచి నాకు న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత ఏ రోజు ఏ కలర్ వేసుకోవాలి అని నేను ఫాలో అయ్యా. ఇంతకుముందు ఉండొచ్చు, నేను ఫాలో అయ్యా. సో అది ఈజీగా మీకు ఇప్పుడు చెప్తున్నాను. నేను కోటీశ్వరుడు కాకముందే ఇవి ఫాలో అయిన తర్వాత నేను కోటీశ్వరుడు అయ్యాను.
ఓకే, మరి ఆ టెక్నిక్స్ మాకు కూడా చెప్పండి. ఇప్పుడు మీకు కూడా చెప్తానుగా. సోమవారం వచ్చింది అనుకోండి, అది చంద్రునికి అధిష్టానం అన్నమాట. చంద్రుడు దాని ప్రభావం ఉంటుంది సోమవారం రోజు. సో ఆ సోమవారం రోజు చంద్రుడు కాబట్టి తెలుపుకు చాలా మంచిది. ఓకే, వైట్ డ్రెస్ అనేది చాలా మంచిది. అది డబ్బును కూడా బాగా ఆకర్షిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. అయితే నేను ప్రొఫెషన్ కి సంబంధించి చెప్పట్లేదు. మళ్ళీ వైట్ లో డాక్టర్లు ఉంటారు, బ్లాక్ లో లాయర్లు ఉంటారు. మరి జనరల్ గా ఇది అందరికి లోపల ఏదన్నా వేసుకోండి, బయట మీ యూనిఫామ్ మీ ఇష్టం. అది సోమవారం రోజు వైట్ వేసుకోవాలి. తెలుపు చాలా గెలుపు, గెలుపు. కొందరైతే 24 గంటలు 365 రోజులు తెలుపే వాడుతారు రాజకీయ నాయకులు. ఎందుకు తెలుసా? ఆ తెలుపులో ఇంకోటి కూడా ఏముంటుందంటే శుక్రుడు ఉంటాడు. మీరు మెయింటైన్ చేస్తే రెగ్యులర్ గా తెలిపే మెయింటైన్ చేయండి. అన్ని మంతెన సత్యనారాయణ కూడా తెలిపే వాడుతుంటారు, రాజకీయ నాయకులు కూడా తెలిపే వాడుతుంటారు. తెలుపు చాలా హిట్ ఇంకా బాగా డబ్బులు వెరీ గుడ్, వెరీ గుడ్. అది అయిపోయిందా? నెక్స్ట్ మంగళవారం రోజు కుజునికి అధిష్టాన దేవుడు కాబట్టి ఎరుపు. అది తెలుపు, ఇది ఎరుపు. వా రెడ్ 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 నువ్వే రెడ్ నేను రెడ్ పాట వచ్చింది కదా. ఆ రెడ్ అనేది అది కూడా బాగా బాగా వైబ్రేషన్ ఉన్న కలర్, బ్రైట్ కలర్ కదా. బ్రైట్ కాదు, నువ్వు 1,000,000 మందిలో ఎర్రగా వేసావు అనుకో, ఎవరు అమ్మాయి అలా చూస్తారు, చూడాలని ఉందని టైటిల్ ఎత్తారు మళ్ళీ. సో అందుకోసమే రెడ్ అనేది బాగా ఆకర్షిస్తుంది. అది రెడ్ మంగళవారం రోజు వేసుకోవాలి. మేమంతా రెడ్ వేసుకోవాలంటే ఆరెంజ్ వేసుకోండి, లేదంటే పింక్ వేసుకోండి. ఆల్టర్నేట్, రెడ్ అంతా వేసుకోలేనప్పుడు అదొకటి. ఇక నెక్స్ట్ మనకు బుధవారం వెనస్డే అంటే బుధవారం అంటే బుధుడు ఇంటెలిజెంట్ ప్లానెట్. గ్రీన్ వాడండి, అద్భుతం, ఎవరు గ్రీన్ అయిపోతారు మీరు. మేమంతా గ్రీన్. అరే చిలక పచ్చి వేసుకోండి, ఏదో గ్రీన్. ఇవన్నీ వాడు గ్రీన్ ఖర్చుపన్న వాడు. ఇప్పుడు నేను చెప్పిన ఖర్చులన్నా వాడండి, పెన్ను కలర్లన్నా వాడండి. సో బుధవారము గ్రీను, ఓకేనా. ఇక తర్వాత బుధవారం తర్వాత గురువు అంటే అన్నిటికీ ఇంకా మంచి బ్రైట్ అన్నమాట. బుధుడు అనేదేమో ఫాస్ట్ గా గ్రోయింగ్ అయ్యే ప్లానెట్ కాబట్టి బాగా డబ్బుని ఇస్తాడు, వ్యాపారం చేస్తాడు, నీకు ఇంటెలిజెంట్ ఇస్తాడు, ఫాస్ట్ గా గ్రోయింగ్ ఇస్తాడు. గ్రీన్, ఎవర్ గ్రీన్ అనమాట. అదేవిధంగా గురువారం వచ్చేటప్పుడు గురువు కదా, జూపిటర్. గురువు అన్ని ప్లానెట్ల కన్నా పెద్ద ప్లానెట్ కాబట్టి ఎల్లో కలర్, ఎల్లో బ్రైట్ ఎల్లో శుభ సూచకం. అందుకోసం తెలుగుదేశం పార్టీది ఎల్లో. చూసారుగా ఎంత సునామీ చేసింది మన తెలంగాణ ఎలక్షన్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చూసారా, ఎల్లో ఎప్పుడైనా. అందుకోసమే కొన్ని పార్టీల కలర్లు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సో ఆ ఎల్లో కలర్ అనేది చాలా శుభసూచకము. గురువారం రోజు ఎల్లో వాడండి. ఇక నెక్స్ట్ ఫ్రైడే, లక్ష్మీ వారం అంటారు, లక్ష్మి. సో శుక్రవారం రోజు ముస్లింలు కూడా చాలా శుక్రవారం కదా, అందుకోసం చాలా మంది ముస్లింలు మీరు గమనించండి, వైట్ కలర్ ఫుల్ వైట్ వేస్తారు. చూసారా, గమనించారా మీరు? వైట్ కలర్. శుక్రవారం రోజు వైట్ వేయచ్చు, సోమవారం రోజు కూడా వైట్ వేయచ్చు. శుక్రవారం రోజు వైటే కాదు, గ్రీన్ కలర్ కూడా వేయచ్చు. తర్వాత మీకు ప్యారెట్ కలర్, ప్యారెట్ తెలుసు కదా, లైట్ గ్రీన్ కలర్ కూడా వేయచ్చు, డార్క్ గ్రీన్ వేయచ్చు, గ్రీన్ కలర్ వేయచ్చు. వైట్ గ్రీన్ శుక్రవారం రోజు. ఇక శని అనగానే భయపడతారు అందరు. శనివారం రోజు చాలా మందికి ఇష్టం, చాలా మంది. మీరు సెలబ్రేట్, మొన్న కల్కి సినిమా చూసినప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేసిన నేను, ప్రభాస్ బ్లాక్ డ్రెస్ వేసాడు, అమితాబ్ బచ్చన్ గారు బ్లాక్ వేశారు, ఆ హీరోయిన్ పేరు పదుకున్న ఏదో ఉంది కదా, దీపిక, ఆమె కూడా బ్లాక్ వేశారు. ఇంకా కమల్ హాసన్ గారు కొంచెం లైట్ గా ఏదో షాడోగా ఏదో కలర్ వేసారు అనుకోండి, మీ కుర్చీ కలర్ ఏదో వేసారు. ఇక అంటే చూడండి, ఎక్కువ చిరంజీవి గారు కూడా బ్లాక్ వేస్తారు, రామ్ చరణ్ బ్లాక్ వేస్తారు. అందరు బ్లాక్ అంటే చాలా ఇష్టం. కానీ కలర్ అయితే బ్లాక్ వేస్తారు, కానీ బ్లాక్ అమ్మాయి అంటే మాత్రం చేసుకోరు పెళ్లిలో. ఎందుకలా? హెయిర్ బ్లాక్ ఉండాలంటారు. కానీ ఇక్కడ ఏం లేదు. శనివారం వచ్చిందంటే మీరు తప్పనిసరిగా బ్లాక్ కలర్ వేస్తే చాలా మంచిది. ఇప్పుడు మా షూటింగ్ కూడా శనివారమే కదా, మరి అపోజిట్ వేసారు మీరు, తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. కానీ బ్లాక్ కొందరికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు కొంతమందికి పడదు, వేసుకోకూడదు, దిష్టి తగులుతుంది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నాకు మరి రెడ్ పడదు, నేను మంగళవారం రెడ్ వేస్తాగా. కాంబినేషన్స్
సోమవారం నుంచి ఆదివారం వరకు కాంబినేషన్స్ వాడండి, కలర్ఫుల్ లైఫ్ ఉంటది, డబ్బులు విపరీతంగా వస్తాయి. నేను వాడుతున్నాను, అంటున్నాను, వింటున్నాను, కంటున్నాను, అనుభవించు రాజా అని అనుభవిస్తున్నానుగా, అందుకే కలర్ఫుల్ ఉంటాయి నా డ్రెస్సులన్నీ. సో అందుకోసమే సో ఇప్పుడు నాకు స్పెషల్ ఈ టైలరింగ్ చేసే వ్యక్తి ఉన్నాడు నాకు. మీకంటే డబ్బులు ఉన్నాయి, స్పెషల్ ట్రయల్ అన్ని లక్షల్లో ఖర్చు పెడుతున్నా, ఇప్పుడు మనం కోట్లలో వస్తుంది కాబట్టి మీకు కూడా మీరు కూడా కలర్ ఫాలో చేయండి, కలర్ఫుల్ గా ఉంటది. సో ఈ విధంగా శనివారం రోజు బ్లాక్ కలర్ గానీ, స్కై బ్లూ కలర్ గానీ, ఇలా దీన్ని ఏమంటారు పర్పుల్ కలర్ గానీ అలా వాడచ్చు, చాలా అద్భుతంగా ఉంటది. ఇక ఆదివారం రోజు ఏ బట్టలు వేసుకోవద్దా? ఎవరు చెప్పారు నీకు? ఆదివారం రోజు రవి అధిష్టాన దేవుడు కాబట్టి ఆరెంజ్, పింక్, రెడ్ ఇవి రవికి సంబంధించినవి. ఎల్లో కూడా వాడచ్చు, అంటే ఆ లక్కీ నంబర్స్ ఉంటాయి కదా వాటికి, అవి కూడా వాడచ్చు. సో ఈ విధంగా మీరు వాడుతూ ఉంటే సూపర్ కోడ్ లాగా సూపర్ రిచ్ అయిపోతారు. అర్థమైందా? కాన్ఫిడెంట్ మన ఆలోచన అన్నీ మారిపోతాయి కదా. ఎందుకంటే విబ్జిఆర్ లో కూడా 7 కలర్లు ఉన్నాయి. ఇంద్రధనస్సు మన లైఫ్ కూడా చాలా చక్కగా ఉండాలి కదా, కలర్ఫుల్ గా ఉండాలి కదా. సో అలా అయితే మీకు ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొందరు అయితే వాళ్ళ లైఫ్ టైమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఇప్పుడు మన కట్టన్ జస్ట్ గోధుమ కలర్ వాడతారు. ఇంకా ఎన్ని ఫంక్షన్లు వచ్చినా ఏమి జరిగినా ప్రపంచం తలక్రిందులైనా నేను 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు నా వయసు, 40 సంవత్సరాలు అదే చూస్తున్నా, అదే కలర్ పెళ్ళైనా పేరెంటాలైనా ఏదైనా అదే కలర్ ఉంది చంద్రబాబు నాయుడుది. కానీ కేసీఆర్ సార్ అప్పుడప్పుడు వైట్ ఫుల్ ఎత్తాడు, అప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సూట్లు ఎత్తాడు రాష్ట్రపతి లెక్క. సో గిట్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇక జగన్మామ అయితే వైట్ కలర్ షర్ట్ ఎత్తాడు జగన్మామ. ఇవన్నీ చెప్పుకుందాం మనం ఫ్యూచర్ లో. జగన్మామ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో జగన్మామ చేతులు కట్టిందని అడగాలనుకుంటున్నావు కదా, ఆ తర్వాత మాట్లాడుకున్నాం. ఓకేనా బాబు? మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? మనకు ప్రతి నెల ఆన్లైన్లో ఏ నెల అయినా సరే, ఇప్పుడు జూలై అయింది, ఆగస్టు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ 10 గంటలు ఉంటాయి ఆన్లైన్లో. ప్రతి 2 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి. ఓకేనా? అలానే 10వ తారీఖు వచ్చేసి వేదిక్ పామిస్ట్రీ క్లాసులు, అంటే న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళకి కీరో ఇస్ ద హీరో అన్నట్టు, కీరో కూడా న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ చేసినాడు, అందుకని పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ చేయొచ్చు మనం. అలా అందుకోసమే వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా 10వ తారీఖు నుంచి మళ్ళీ 18వ తారీఖు వరకు జరుగుతాయి అన్నమాట. అంటే అవి కూడా 10 hours, ఒక్కొక్కసారి సండే రోజు ఒక 5-6 గంటలు ఎక్కువ చేస్తాం. ఇంకా యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ లో ఉంటాయి. స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ కూడా స్పెషల్ గా క్లాస్ పెట్టి 1 month సర్టిఫికేట్ కోర్సులు అవి ఫారిన్ వాళ్ళకి ఉంటాయి, ఇవన్నిటికి మన ఇండియా వాళ్ళకి కూడా ఉంటాయి, భారత వాళ్ళకి. మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల 19వ తారీఖు ఉంటాయి. మనీ పవర్ మాస్టర్ క్లాసెస్, అది నాట్ రెగ్యులర్ క్లాసెస్ కావాలి. మాస్టర్ అంటే నాలాగా చెప్పుకోవచ్చు, వాళ్ళు కూడా అలా సబ్జెక్ట్ నేర్పిస్తాం అనమాట. సో అది తర్వాత త్వరలోనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే మనీ పవర్ చాలా క్లాసులు అడుగుతున్నారు, నార్మల్ క్లాసులు ఒక 5 days 6 days ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. తర్వాత ఒక్కోసారి మనం డైరెక్ట్ క్లాసులు కూడా నడిపించాము శుభం ప్యాలెస్ లో. త్వరలోనే అవి మళ్ళీ నెక్స్ట్ 2 months 3 months లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా. ఓకేనా? ఇంకా మీరు సరైన వివరాలు తెలుసుకోండి, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో 8096 8096413456 కి మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయండి. మిగతా టైంలో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి నేర్చుకుని కోటీశ్వరులు. ఎందుకంటే మనం ఒక న్యూమరాలజీ కాదు, లక్కీ నేమ్, అంటే లక్కీ నేమ్ అదృష్టనామము, మళ్ళీ లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, ఇన్ని చూస్తామండి, ఒకటి కాదు. మళ్ళీ లక్కీ బిజినెస్ నేమ్స్, చిల్డ్రన్ నేమ్స్. అంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు నేమ్ కి వేరు, బిజినెస్ నేమ్ కి వేరు, మొబైల్ నంబర్ కి వేరు, అన్ని ఒక దాంట్లో కాంబీ ప్యాక్ కాదు. దేనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి. ఓకేనా? అది ప్రాసెస్. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే వీడియోలో వస్తున్న నెంబర్. మళ్ళీ లాస్ట్ నోట్ చెప్తున్నా, నో గ్యారంటీ, నో వ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవంలో ఈ 10 సంవత్సరాల్లో అందరు చేయలేరు కానీ ఒక 2-3 అన్ని చేసేసుకొని వాళ్ళంతా మంచిగా మళ్ళీ ఇది ఒక వంకతో నాకు ఏం జరగలేదు, వాళ్ళకి ఆల్రెడీ అన్ని మంచి జరిగినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అని అంటున్నారు. కాబట్టి ఈ ముందే మేము నోట్
దిస్ పాయింట్. అందుకోసం నో రిటర్న్ బ్యాక్, నో గ్యారంటీ, నో వ్యారంటీ. Okay. కానీ నమ్మకం ఉంటే మాత్రం అఖండ విజయాలు సాధిస్తున్నాము. మీరు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.